ఇట్స్ థర్స్‌డే ఈవినింగ్. దిస్ ఈస్ తిరు. వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. మార్నింగ్ వెన్న ప్రిపేర్ చేసుకుని టీ చేసుకున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా వడపోసుకుంటున్నాను. అమ్మ వాళ్ళు తెచ్చిన 2 లీటర్ల పాలని తోడు పెట్టుకుంటే నాకు చాలా వెన్న వచ్చేది. 1/2 లీటర్ పాలని తోడు పెట్టుకుంటాను. పైన మేగడ తీస్తేనే నాకు ఇంత నెయ్యి వచ్చింది. ప్రిపేర్ చేసుకునేటప్పుడు కరివేపాకు యాడ్ చేస్తాను కదా, ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను తినేస్తాను. లాస్ట్ కి ఈ గోదావరిలో కొంచెం సాల్ట్ వేసుకుని వేడి అన్నంలో సాంబార్ కారం వేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది. ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. హోమ్ మేడ్ ఘీ చాలా టేస్టీగా ఉంది. ఏంటి గోంగూర చూపిస్తుంది అనుకుంటున్నారా? నా తెచ్చిన గోంగూరలో సగం అలాగే ఉంది. వారు చికెన్ తెచ్చారు, క్లైమేట్ కూల్ గా ఉందని. గోంగూరని చికెన్ ని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. రైస్ కూడా గంట పాటు నానబెట్టుకున్నాను. వీటితో నేనేం చేస్తున్నానంటే 1 పాట్ మీల్ గోంగూర చికెన్ రైస్ చేస్తున్నాను. ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని పెద్ద సైజు ఆనియన్ ని చిన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకున్నాను. నూనెలో ఫ్రై చేసుకున్నాను. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ కారం ఎక్కువగానే పడుతుంది. తినే మంటని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకుని కొంచెం మగ్గించుకున్నాక శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఈ గోంగూరను కూడా ఆనియన్స్ పచ్చిమిర్చితో పాటు ఫ్రై చేసుకోవాలి. గోంగూరలో ఉన్న వాటర్ అన్ని ఎగిరిపోయే వరకు ఉడికించుకున్నాను. చికెన్ ని 2 or 3 టైమ్స్ క్లీన్ చేసుకుని ఈ ఉడికించుకున్న ఈ గోంగూరలో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. చికెన్ లో ఉన్న వాటర్ అన్ని ఊరి ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. చికెన్ కి ఈ పులుపు కారం ఇవన్నీ పట్టే వరకు చికెన్ ఉడకటానికి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని ఉడికించుకున్నాను. ముందుగా నానబెట్టుకున్న ఈ రైస్ ని కూడా వాటర్ ఏమీ లేకుండా స్ట్రైన్ చేసుకున్నాను. ఈలోపు చికెన్ లో ఉన్న వాటర్ అన్ని ఎగిరిపోయాయి. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. చికెన్ ఉడకాలి కదా. గోంగూర పులుపులో చికెన్ వేసుకుంటే ఉడుకుతుందో లేదో అనుకుంటారు, చక్కగా ఉడికిపోతుంది. ఇందులో ఉన్న వాటర్ కూడా కొంచెం ఎగిరిపోయాక వాటర్ ఏమీ లేకుండా రైస్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న ఈ టీ గ్లాస్ తో 2 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. గంట పాటు నానబెట్టుకున్నాను. నానబెట్టుకోకపోతే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. నేనైతే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇందే చికెన్ లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను కదా, సరిపోతుంది. నాకు సాల్ట్ చెక్ చేసుకున్నాను. నాకు సాల్ట్ సరిపోలేదు. మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నాను. ఫ్రెష్ గా చేసిన నెయ్యి కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. సరే మొత్తం కలిసేలాగా తిప్పుకుని లిడ్ పెట్టుకుని ఉడికించుకోవటమే. మా వారు ఇందులోకి రైతా అడిగారు. రైతా కోసం ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. పెరుగును కూడా తో తిప్పుకుంటున్నాను. కొంచెం సాల్ట్ ఈ ఆనియన్స్ యాడ్ చేసుకుని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఒకసారి తిప్పుకుని అంటే నేను లో ఫ్లేమ్ లో పెట్టుకుని స్టాండ్ పైన స్టాండ్ పెట్టుకున్నాను, గంటుతుందేమో అని. ఇలా 5 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది పులావ్ అయితే కాదు, బిర్యానీ అయితే అస్సలే కాదు. నేను యాడ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే. గోంగూర చికెన్ రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఇదే ప్రాసెస్ లో చాలా బాగుంటుంది. 1 pot మీల్ లాగా 5 minutes తర్వాత ఇలా ఒక్కసారి తిప్పుకుని ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవటమే. రైస్ అయితే నాకు పొడి పొల్లాడుతూ చాలా బాగా కుక్ అయింది. చికెన్ కూడా పక్కన రైతా పెట్టుకుని ఇలా కలుపుకుని తింటే చాలా బాగుంది. గోంగూర చికెన్ రైస్ కి అయితే రైతా కూడా అవసరం లేదు. దీనిని నా మినీ లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.